నువ్వు పెట్టిన మెసేజ్ల మేరకే, మీ నాయన నీకు ఇచ్చిన సలహా మేరకే, నువ్వు అధిష్టానం దగ్గర అడిగిన కోరిక మేరకే ఇవాళ ఇచ్చిస్తాను. కానీ నా పిల్లలు నా ప్రాణం. నేను ఇంకొక దీని ద్వారా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాను, పిల్లలకి నాకు దయచేసి మాట్లాడకండి. నా పిల్లలు నాకు సర్వస్వం. నా చిన్న పాపకి ఇంకా పీజీ చదివించాలా, పెళ్లి చెయ్యాలా, ఇంకా ఆర్థిక స్థితిమంతులు చేయాలా, ఇవన్నీ నేను ఇప్పుడు నాకు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో తొక్కేసింది అధికార పార్టీ. నా మైండ్స్ ఆపేశారు. ఇప్పుడు 30 కోట్ల లాస్లో 4వ తారీఖు సాయంత్రమే నేను పడిపోయాను. అయినా ఏ వ్యాపారం అయినా చేస్తాను, ఏదైనా చేసి పిల్లల్ని మాత్రం బ్రహ్మాండంగా చూసుకుంటాను. ఆమెకు ఆస్తులన్నీ రాసేస్తాను. ఈ ఒక్క ఇల్లు మాత్రం నేను ఇవ్వలేను. నా తదనంతరం మీకే వస్తుంది. వస్తే రావాల్సినటువంటి ఆస్తి కోసం దీని తలుపులు విరగ్గొట్టి, దీని డోర్లు విరగ్గొట్టి, ఇల్లుంటుండగా, ఆస్తులు ఉంటుండగా అక్కడ హాయిగా ఉండకుండా ఫోర్స్ఫుల్ ట్రెస్పాస్ చేసి ఎందుకండి ఈ బహిరంగపరిచే విధానం? ఎందుకండి? ఏదైతే పిల్లల గురించి మరి ఇంకొకసారి కూడా చిన్న టాపిక్లోనే మాట్లాడుకుందాం. మీరు అంటుంది ఇల్లు అదేవిధంగా ఆస్తులన్నీ కూడా పిల్లలకి ఉంటే ఇప్పుడు వాణి గారికి డివోర్స్ ఇవ్వడానికి అయితే చెప్పారు. అయితే పిల్లలు ఏమనుకుంటున్నారంటే మా నాన్నగారు మాకు కావాలి, మాకు తెలిసి మాకు నేను మాట్లాడినప్పుడు వాళ్ళు మాతో చెప్పిన విషయం, దీన్ని ఏమంటారు? పిల్లల చేత ఆ రకమైన మాటలు తెప్పిస్తుంది. నేను ఉన్నట్టే కదా, 8వ తారీఖు మాకు ఈ గొడవ స్టార్ట్ అయింది. 7వ తారీఖు పాపకి ఎంత కావాలంటే అంత ఇచ్చాను. ఇవాళ ఇస్తాను, రేపు ఇస్తాను. ఇంక ఉండటం ఏంటి, ఉండకపోవటం ఏంటి? నేను తను దూరంగా ఉంటున్నాం కాబట్టి దూరంగా ఉండడానికి ఉంటూ మీ పిల్లల బాధ్యతలు వహించవలసిన బాధ్యత నాది. అది నేను భరిస్తాను, నా ఇష్టం. నేనే పిల్లల గురించి అదే తను మాట్లాడినా నేను ఊరుకోను. పిల్లల్ని నన్ను నన్నే ప్రశ్నించేటట్టు చేసినటువంటి దువ్వాడవాణి చరిత్రహీనురాలు భారీగా. నీకు అసలు స్త్రీగా కూడా నీకు అర్హత లేదు. స్త్రీత్వం కూడా నీకు చెందదు అసలు. సార్, ఇంకొక ప్రధాన ఆరోపణ కూడా చేయడం జరుగుతుంది. దివ్వాడ శ్రీనివాసరావుకి ఏదీ లేనప్పుడు మేము చేరదీశాం, రాజకీయ భవిష్యత్తు కల్పించాం, రాజకీయంలో ఆయన ఎదిగిన తర్వాత కావాలనే ఇటువంటి ఫిర్యాదులు మా మీద చేసి మమ్మల్ని వదిలి చేస్తున్నట్టు వాణి గారు, ఆయన తండ్రి గారైన రాఘవయ్య గారు. సుభాష్, రాజకీయం మీరే కదా నాకు అవకాశం ఇచ్చారు. రాజకీయంగా మీరు ఇచ్చినప్పుడు 5 సార్లు ఎందుకు ఓడించారు? 5 సార్లు ఎందుకు గెలిపించలేకపోయారు? అవకాశం కూడా చేయాల్సింది కదా. మీ ఫోటో పెట్టుకుని ఉండేవాడిని కదా. రాగారావు ఎమ్మెల్యే ఏమిటి? రాగారావు ఎంపీ. మా చేతులతో బోల్డ్ మందిని ఎంపీపీలు చేసాం. ఒక ఎంపీపీ నువ్వు నన్ను రాజకీయం ఇచ్చాడు ఏంటి? ఆయన రాజకీయం ఇస్తే వస్తుందండి. నేను మీకు చేసేయాలంటే చేయగలనా? నిన్న కాక మొన్న 15 రోజుల ముందు వచ్చిన వాళ్ళు నిన్న వచ్చిన ఫలితాల్లో 80 మంది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచారు. నిన్న కూటమి ప్రభుత్వంలో, కూటమి పార్టీలో చాలా మంది కొత్త వాళ్ళు 15 డేస్ ముందు గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఎవరికి ఇచ్చారు వారసు? ఎవరిచ్చారు వాళ్ళకి వారసత్వం? రాజకీయం ఇస్తే రాదండి. రజనీకాంత్ ఒక సినిమాలో అంటాడు, కష్టపడిందే ఏది రాదు, వచ్చినా నిలబడదు. నేను కష్టార్జితో తెచ్చుకున్నా. ప్రధాన ఆరోపణ ఇంకోటి కూడా చేయడం జరిగింది మీ తండ్రి గారి మీద. ఎందుకంటే చెప్పారు మీ తండ్రి గారికి వాళ్ళకి అంటే దగ్గర ఒకే బంధువులు అని చెప్తున్నారు కనుక రాఘవయ్య గారు నేను చెప్పిన విషయంలో దొంగ సర్టిఫికేట్ పెట్టి ఈ విధంగా వాళ్ళు ఉద్యోగం తెచ్చుకున్నారు, దాని మీద కేసు అయిందని చెప్పి డైరెక్ట్ లైవ్లో చెప్పడం జరిగింది. మీ ఫాదర్? మా ఫాదర్ కాదు, మా తాత పేరు. మీ తాతగారు, సారీ. మా అమ్మ వాళ్ళ నాయన పేరు అన్నాడు. ఆయన చాలా మేధావి, అడ్వకేట్. ఆయన నాకు ఆ విషయాలు అయితే క్లియర్గా తెలియదు, మరి వీళ్ళకే తెలియాలి. కానీ రాఘవరావు అనకూడదులేండి, నాకు ఆ మాటలు ఇష్టం లేదు. సార్, అయితే ప్రధానమైన అంత వయసులో ఆయన దుర్మార్గమైన మాట్లాడాడు. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడితే 80 ఏళ్ళ వయసులో ఉన్న వ్యక్తి గురించి అలా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. సార్, ఓకే. ఈ ఎపిసోడ్ మొత్తానికి కూడా గత వారం రోజుల నుంచి జరుగుతున్న ఈ యొక్క